మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కానీ నేను వాళ్ళను వదిలి వెళ్ళిన మరుక్షణం పాములా పొంచి ఉన్న ప్రమాదాల నుండి ఎవరు రక్షిస్తారు, ఎవరు కాపాడుతారు? నేను ఇల్లు వదిలి వెళ్ళిన ఆ ఒక్క రోజులో ఎంత విధ్వంసం జరిగిందో నీకు తెలియంది కాదు. ఆరోగ్యంగా తిరుగుతున్న నాన్నమ్మని మంచం నుండి లేవలేని స్థితికి తీసుకొచ్చారు. సర్వలోకాలని కంటి చూపుతో శాసించే నువ్వు, సత్యానికి అండగా ఉండే నువ్వు, అసత్య లాంటి దుర్మార్గురాలు చేస్తున్న ద్రోహం, మోసం నీకు కనిపించడం లేదా? మా అమ్మ నాన్న లాంటి వాళ్లకు మంచి జరగాలన్న ఉద్దేశంతో అసత్య చేస్తున్న దుర్మార్గాలకు మానవ ప్రయత్నంతో నేను సాక్ష్యాలు సంపాదిస్తే చివరి క్షణంలో వాటిని వాళ్ళకి అనుకూలంగా మార్చేలా చేశావు. చిన్నప్పుడే కన్న తల్లిదండ్రులకి దూరమైన నేను ఈ జన్మకి నాకు రక్తాన్ని పంచిన వాళ్లకు దూరంగా ఉండాల్సి వస్తే అది నా కర్మ ఫలమని అనుకుంటాను. కానీ అమ్మ నాన్న వాళ్ళు ఏం చేశారు? ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలన్న తపనే తప్ప ఏనాడు ఒకరి గురించి తప్పుగా ఆలోచించని వాళ్లను ఎందుకు ఇంతలా కష్టపెడుతున్నావు? పురాణాల నుండి ఇప్పటి వరకు నేను నీ గురించి విన్నది, నేను నమ్మింది, మంచి వాళ్ళ పక్కన నిలబడతావు, చెడుని తీసివేస్తావు, అన్యాయానికి అడ్డుపడి న్యాయాన్ని గెలిపిస్తావు అన్నది నిజమే అయితే అసత్య, భ్రమరాంబ లాంటి రాక్షసుల నుండి దేవత లాంటి నా కన్న తల్లిదండ్రులను కాపాడటానికి నాకు దారి చూపిస్తావు. నిజం తెలిసిందన్న కోపంతో నానమ్మని మంచానికి పరిమితం చేశారు. అలాంటి స్థితిలో ఉన్న నానమ్మ ఆరోగ్యంగా లేచి నిజాన్ని అందరి ముందు చెప్పేలా చేయాలి. నా కుటుంబ సభ్యులకి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలి. అమ్మా, హారతి తీసుకోండమ్మా. నీ చేతిని హారతి పళ్ళంగా మార్చుకుని ఆ అమ్మకి చెప్పుకున్న మాటలు విన్న తర్వాత నీ సమస్యకి దారి చూపించమని ఆ అమ్మవారే పంపించినట్టుందమ్మా. ఆ మహానుభావుడి గురించి నా ద్వారా నీకు తెలిసేలా ఆ అమ్మే చేస్తుందమ్మా. ఏంటి పూజారి గారు మీరనేది? నా సమస్యకి దారి ఉందా? ఎవరో మహానుభావుడు ఎక్కడుంటాడు? చెప్తానమ్మా. మన గుడి వెనకాల చెట్టు కింద ఒక సాధు వచ్చి ఉన్నాడమ్మా. అతను పరమేశ్వరుడి అడుగుజాడల్లో నడుస్తూ, అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ, అన్ని పవిత్ర నదుల్లో స్నానమాచరిస్తూ, హిమాలయాల్లో సాధన చేస్తూ సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉంటారమ్మా. అది మన ఊరు చేసుకున్న గొప్ప పుణ్యమమ్మా. ఆయన నోటి నుండి అనవసరంగా ఒక మాట కూడా రాదమ్మా. ఆయన ఎప్పుడు భగవంతుడి ధ్యానంలో యోగనిద్రలో ఉంటాడమ్మా. ఆ మహానుభావుడు నీ సమస్యను అర్థం చేసుకున్నట్టయితే నీ అంత అదృష్టవంతురాలు ఎవరూ లేరమ్మా. సాధువు నీకోసమే వచ్చినట్టున్నాడమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. అందుకేనమ్మా నువ్వంటే నాకు అంత నమ్మకం. ఇప్పుడే వెళ్ళి కలుస్తాను పంతులు గారు. మంచిదమ్మా.
స్వామి, నా సమస్యకి పరిష్కారం మీ దగ్గర దొరుకుతుందని వచ్చాను, కానీ మీరేమో ధ్యానంలో ఉన్నారు. అందువలన మిమ్మల్ని డిస్టర్బ్ చేసి మీకు ఇబ్బంది కలిగించను. మీరు కళ్ళు తెరిచి నన్ను చూసేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాను. అది ఎంతసేపైనా పర్వాలేదు. ఇలా ఎదురు చూడటం దేవుడు నాకు పెట్టిన పరీక్ష అనుకుంటాను. ఈ రోజు మీతో మాట్లాడి నా సమస్యకి పరిష్కారం తెలుసుకోకుండా నేనిక్కడి నుంచి వెళ్ళను. నేనిక్కడి నుంచి కదలను. మీరు ఎప్పుడైతే కళ్ళు తెరుస్తారో అంతవరకు నా స్థానం ఇది. అమృతాన్ని పంచి పెట్టు గుండె వెండి కొండ ఏటు గుండలేశ్వర. శంకర జయ 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 శంకర, నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా. శంకర శివ 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 శంకర, త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా. రాధా, రాధా, రాధా ఎక్కడికి వెళ్ళింది? ఏంటి బావు గారు, ఏంటి సంగతులు? ఏముంటుంది గాని, మీ అక్క ఎక్కడుంది? అక్క గుడికెళ్ళింది కదా. ఏంటి, ఎప్పుడు ఉదయం గుడికెళ్ళిన రాధా ఇంకా రాలేదా? అవును బావా, ఇంకా రాలేదు. పొద్దున్ననగా గుడికని వెళ్ళిన రాధ ఇంకా రాలేదా? అసలు ఆ రాధని నానమ్మని బాగా చూసుకోవాలని ఇక్కడ పెట్టుకున్నామా, లేక ఇలా షికార్లు చేయడానికి ఇక్కడ పెట్టుకున్నామా? రోజంతా గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతూ ఉంటే నానమ్మని ఎవరు చూసుకుంటారు? అసలు నానమ్మ పరిస్థితి ఏంటి? అసలు ఎవరేం అనుకుంటున్నారో? రాధని అమ్మ దగ్గర ఇరికించడానికి ఇదే మంచి సమయం. అమ్మా, 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 అమ్మా. గాయత్రి, ఏమైందమ్మా? ఇంకా ఏం కావాలమ్మా? బాధ్యతలు తెలియని వాళ్ళకి బాధ్యతలు అప్పగిస్తే ఇలాగే అవుతుంది. ఆవేశపడకుండా ముందు ఏం జరిగిందో చెప్పు గాయత్రి. ఎప్పుడో పొద్దున్న గుడికని ఇంటి నుంచి బయటికి వెళ్ళిన రాధ ఇంతవరకు ఇంటికి రాలేదు. అంటే ఉదయం నుంచి నానమ్మకి మందులు, తన బాగోగులు ఎవ్వరూ చూడకుండా అలా వదిలేశారు. అసలేం జరుగుతోందండి? ఉదయం నుంచి రాధ లేకపోతే మరి అత్తయ్య గారికి మందులు, భోజనం, మిగతా ఏర్పాట్లు ఎవరు చూసుకుంటారు? పెద్దమ్మ, రాధక్క బయటకెళ్తున్నప్పుడు తను రావడానికి లేట్ అవుతుందని, ఏ మందులు ఎప్పుడు వేయాలా అని అన్నీ నాకు చెప్పే వెళ్ళింది పెద్దమ్మ. తను చెప్పిన దాని ప్రకారం ఒక్క టాబ్లెట్ కూడా మిస్ అవ్వకుండా అన్ని జాగ్రత్తలు చెప్పింది పెద్దమ్మ. మందులు నువ్వు ఇస్తున్నావు సరే, మరి భోజనం, జ్యూసు, జావా ఇవన్నీ ఎవరు చేశారు? అంటే ఉదయం నుంచి భోజనం లేకుండానే ఖాళీ కడుపుతో మందులేస్తున్నావా? లేదక్క, అన్నీ కరెక్ట్గానే టైం ప్రకారమే జరుగుతున్నాయి. రాధక్క గుడికెళ్ళేటప్పుడు టిఫిన్ కూడా పెట్టెళ్ళింది. తర్వాత 11 గంటలకి అమ్మ జ్యూస్ ఇచ్చింది. మధ్యాహ్నం జావ ఇచ్చాం. ఇందాకే నానమ్మ కాఫీ తాగి టాబ్లెట్ కూడా వేసుకుంది.
చూడండి గాయత్రి గారు, రాధ ఎక్కడున్నా తను చేయాల్సిన పనులు ఆగకుండా చాలా బాధ్యతగా కేర్ తీసుకుంటుంది. చూశారు కదా, ఒకవేళ లేట్ అవుతుందేమో అని అన్నిటినీ కరెక్ట్గా ప్లాన్ చేసి వెళ్ళింది. తన బాధ్యతల గురించి తనకి చెప్పాల్సిన పనేం లేదు. బాధ్యతలు మర్చిపోదని మనం అనుకుంటే సరిపోదు మనోహర్. ఒక బాధ్యత ఇస్తే దాన్ని దగ్గరుండి నెరవేర్చాలి. ఎక్కడో ఉండి ఎవరినో పురమాయించి పనులు జరిగేలా చేస్తే అది బాధ్యత అనిపించుకోదు. గుడికెళ్ళడం తప్పు కాదు. గుడికెళ్తే గంటెళ్తారు, 2 గంటలెళ్తారు. ఒక బాగోలేని పేషెంట్ని తన బాగోగులు చూసుకోకుండా ఇలా రోజంతా గుడిని బయటికి వెళ్తే దాన్ని బాధ్యత అనరు, నిర్లక్ష్యం అంటారు. రాధంతా నిర్లక్ష్యంగా ఉండే మనిషి కాదని మీకు తెలుసు కదా మేడం. ఏదో అత్యవసరం అయితే తప్ప ఇలా రాకుండా ఉండదు. ఇంతకు ముందు నేను అలాగే అనుకునేదాన్ని. కానీ మారిన మనుషులు, మారిన ప్రవర్తనలు, మారిన పరిస్థితులు చూస్తుంటే ఎవరు ఎప్పుడు ఎందుకొస్తున్నారో అర్థం కావట్లేదు. చూడు, తను ఏ పరిస్థితుల్లో రాకుండా ఉండిపోయిందో, అంత అవసరం ఏం వచ్చిందో నాకు తెలీదు. కానీ ఇంకొకసారి లాంటిది జరిగిందంటే నేను టాలరేట్ చేయను. ఉదయం అనగా గుడికని వెళ్ళిన అమ్మాయి సాయంత్రం ఈ టైం అవుతున్నా సరే ఇంకా ఇంటికి తిరిగి రాలేదంటే అసలు ఏం జరిగిందో ఏంటో అని కంగారు పడకుండా ఇక్కడే ఉండాలి కదా, ఎందుకు లేట్ అయిందంటూ ప్రశ్నలు వేస్తూ తన బాధ్యత గురించి మాట్లాడుతున్నారు. మాకెందుకుంటుంది కంగారు? కట్టుకున్న వాడివి కాబట్టి నీకుంటుంది కంగారు. జీతం ఇచ్చి పనులు చేయించుకుంటున్న మాకు పనులు అవ్వడమే ముఖ్యం, కానీ ఎవరలా పోతే మాకెందుకు? అయినా ఆవిడ మా ఇంటి కోసం ఏమైనా వెళ్ళిందా, మా మంచి కోసం వెళ్ళిందా? ఎందుకు వెళ్ళిందో, ఎవరి కోసం వెళ్ళిందో ఎవరికి తెలుసు. జీతం ఇస్తున్నాం, పని చెయ్యాలి అనే కాకుండా కాస్త మానవత్వంతో ఆలోచిస్తే మనుషుల విలువ తెలుస్తుంది. చూసావమ్మా వాళ్ళ పొగరు? చేసింది తప్పని తెలిసినా దాన్ని సమర్థించుకుని మనదే తప్పు అన్నట్టు ఎలా మాట్లాడుతున్నారు? అందుకే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చెయ్యొద్దమ్మా అంటే మీరేమో నన్ను అర్థం చేసుకోరు. పదండి, ఒకసారి అత్తయ్య గారి దగ్గరికి వెళ్దాం. పాపం ఆవిడ ఎలా ఉందో ఏంటో. పదండి. పద. ఏంటత్తయ్యా, ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నారా? ఎవరికోసం అత్తయ్య గారు? నేను మీ అబ్బాయి ఇక్కడే ఉన్నాం. పోనీ గాయత్రి కోసమా, రోషన్ కోసమా? మరి రాధ కోసమా అత్తయ్య? ఏంటత్తయ్య గారు ఇది? మన కుటుంబంలో ఇంతమంది ఉండగా మీరెందుకు ఆ రాధ గురించి ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే రాధే మన నిజమైన గాయత్రి కాబట్టి దేవకి. తనే మన ఇంటి వారసురాలు కాబట్టి ఆ విషయం మీకు తెలియక రాధని అపార్థం చేసుకుని తనని ఇంటి నుంచి పంపించాలని చూస్తున్నారు. కానీ అసలు ఇంట్లో ఉండాల్సింది ఆ రాధే. అవునమ్మా, ఆ రాధని నిన్ను చూసుకోవడానికి నీకోసం ఇంట్లో ఉండనిస్తే కనీస బాధ్యత లేకుండా ఉదయం అని వెళ్ళిన అమ్మాయి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. కనీసం మాకెవరికి కూడా చెప్పకుండా, ఎవరికీ తెలియకుండా రోషన్కి చెప్పేసి వెళ్ళింది. తన గుడికెళ్ళింది కూడా మన కుటుంబం కోసమే వాసు. నేను ఆరోగ్యంగా ఉండాలని,
నా నోటి నుంచి నిజం మీ అందరికీ తెలియాలని పాపం రాధ పడరాని పాటలన్నీ పడుతుందిరా. ఏం ఆలోచించకండి అత్తయ్య గారు, మీరు ప్రశాంతంగా పడుకోండి, మేమంతా ఉన్నాంగా. అత్తయ్య గారు ఎందుకో రాధ గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు. బావా, అక్క ఫోన్ నా దగ్గర ఉంది, ఇంట్లో మర్చిపోయినట్టుంది. సరే, నువ్వేం కంగారు పడుకో. మీ అక్క కుటుంబం గురించి పూజ జరిపిస్తూ ఉండుంటుంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే బావా. ఈ మధ్య రాధకి పరధ్యానం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎక్కడ పొర్లు దండాలు పెడుతుందో, ఎక్కడ అభిషేకాలు చేయిస్తుందో. మనోహర్, మనం టెంపుల్కి వచ్చాం, కాళ్ళు కడుక్కోకుండా టెంపుల్ లోపలికి వెళ్తున్నావేంటి? పద, కాళ్ళు కడుక్కుందాం. పద. నేను గనక కాళ్ళు కడుక్కోకుండా గుళ్ళోకి వెళ్ళడం రాధ చూసిందంటే నన్ను దేవుడు కూడా కాపాడలేడు. రాధా, 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 రాధా. రాధనే ఉన్నా చూసారా? చూడలేదండి. ఏమండి, రాధనే ఉన్నా చూసారా? చూడలేదు. రాధా, ఈ గుడిలోనే ఉంటుందనుకున్నానే. గుడి మొత్తం వెతికాను, కానీ ఎక్కడ కనిపించలేదు. రాధ మొబైల్ కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్ళింది. అయినా రాధ ఈ టెంపుల్కే కదా వెళ్తానని చెప్పింది. ఇక్కడికి రాకుండా వేరే టెంపుల్కి వెళ్ళిందా ఏంటి? పంతులు గారిని ఒకసారి వెళ్ళి అడిగితే బెటర్. పంతులు గారు, చెప్పండి బాబు. మా రాధగాని కనిపించిందా అండి? ఉదయాన్నే వచ్చింది. ఏ రాధా? అసలు ఏంటి నీ బాధ? సారీ పంతులు గారు, రాధా అని అడిగితే మీకు మాత్రం అలా తెలుస్తుంది. ఓ, ఈ అమ్మాయా? ఈ అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదా? అవును పంతులు గారు, రాలేదు. ఉదయాన్నే గుడికొచ్చినప్పుడు తన మనసులోని బాధని అమ్మవారికి చెప్పుకుంది. నేనే సాధువు గారిని కలవమని చెప్పాను, కానీ ఆ తర్వాత కలిసిందో లేదో నాకు తెలీదు. సాధువు గారా? ఎక్కడుంటారు తను? మన గుడి వెనకాల.
పూర్తిగా చెప్పేది వినకుండా వెళ్ళిపోతున్నాడేంటి? ఏదో కంగారులో ఉన్నట్టున్నాడు. ఎందుకు స్వామి నాకింత పరీక్ష పెడుతున్నావు? నా మీద ఇంకా దయ కలిగి జాలి కలగట్లేదా? నా మీద కోపం ఉంటే నన్ను ఎలాగైనా శిక్షించు. అవతల ఒక్క కుటుంబం చావు బతుకుల మధ్య ఉంది. ఒక్కసారి కళ్ళు తెరిచి పరిష్కార మార్గం చెప్పొచ్చు కదా స్వామి. పదవల్ల కాదు మనోహర్, సాధవ్ గారు కళ్ళు తెరిస్తే మన సమస్యకి పరిష్కారం చెప్తారంట. అందుకే ఎదురు చూస్తున్నాను. ఎంత సమయమైనా సరే నేను ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను.